నంబర్ 203 న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చేది. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరి మాటలతో పలకండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చేది. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. మరొకసారి, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం, ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన దశకు వచ్చారట. ఏ దశలో ఉన్నారట? చెప్పాలి గట్టిగా. వారికి కట్టని కోటలు ఇచ్చాడు, నాటని తోటలు ఇచ్చాడు, నింపని ద్రవ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఇన్ని రకాల పరిస్థితులు దేవుడు వారికి కలగజేస్తే వారట మిక్కిలి హీన దశకు వచ్చారట. ఏ దశ? ఎందుకు ఆ దశకు రావడానికి కారణం ఏమిటి అని అంటే, వాక్యంలో రాయబడింది. ఆ మాట కూడా చదువుకుని వాక్యంలో ముందుకు వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు శత్రువు చేత మిక్కిలి హీన దశకు వచ్చారట. అంటే తినేదానికి కూడా తిండి లేదు. మిక్కిలి హీనమైన స్థితికి ఇశ్రాయేలీయులు వచ్చారు. శత్రువు వారు కలిగినంత దోచుకుపోయాడు. శత్రువు ఏం చేశాడు? కోళ్ళని, కుక్కల్ని, నక్కల్ని, వారుకున్న చెక్కల్ని, రకరకాల వాటిని శత్రువు దోచుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే శత్రువు దోచుకుపోయాడు, తినేదానికి తిండి లేదు. వాళ్ళు మిక్కిలి హీన దశకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఆ రోజుల్లో రాజులు లేరు, న్యాయాధిపతులు లేరు. న్యాయాధిపతులు దేవుడు నియమించాడు. 16 న్యాయాధిపతులు దేవుడు ఏర్పాటు చేశాడు. సమూయేలుని, ఏలీని, సంసోన్ని, యొఫ్తాని, గిద్యోని, ఇట్లా చాలా మంది న్యాయాధిపతులను దేవుడు లేవనెత్తాడు. 16 న్యాయాధిపతులు అయ్యారు. వీళ్ళ మరణించిన తరువాత వీళ్ళ స్థితులు అధోగతి పాలైపోయాయి. తప్పు చేయడం, దేవుడు న్యాయాధిపతులు లేవడం, 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మామూలుగా ఉండటం, మరలా దగ్గర చనిపోతే మరలా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాం. ఇట్లా రావడం ద్వారా శత్రువు వచ్చి వారికి ఉన్నదంతా దోచుకుపోయాడు. శత్రువు వచ్చి ఏం చేశాడు? దోచుకుపోతే ఏడు హీనమైన స్థితికి వచ్చాడు. ఏ స్థితి కాక? హీనమైన స్థితికి. దేవుడు ముందే చెప్పాడు సమూయేలు ద్వారా. ఆ మాట కూడా చదువుకుని వాక్యములో ముందుకు వెళదాం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చదువుకుంటే, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలుతో చెబుతూ ఉన్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన అంటే దేవుడు, దేవుని మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును
నీ దేవుడైన యెహోవాను అనుసరించాలి. అనుసరించిన ఎడల మీకు క్షేమము కలిగిద్ది. మీకు క్షేమం కలిగిద్ది. మీ ఆస్తికి క్షేమం కలిగిద్ది. మీకు కలిగిన సమస్తానికి క్షేమం కలిగిద్ది. ఎప్పుడు? దేవుని వెంబడించినప్పుడు, దేవుని అనుసరించినప్పుడు, దేవుని సేవించినప్పుడు మీకు క్షేమం కలగాలంటే దేవుని వెంబడించాలి. అయితే వాక్యంలో రాయబడి చదువుదాం. యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞలు భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్టు మీకును విరోధముగా ఉండును. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట వింటే, దేవుని అనుసరిస్తే మీకు కలిగిన సమస్తం క్షేమంగా ఉంటాయి ఎక్కడున్నా. దేవుని మాటను ధిక్కరిస్తే, దేవుని అనుసరించడం మానేస్తే, దేవుని శాసనాన్ని, దేవుని ఆజ్ఞలను మీరితే మీరు మీ పితరులు నాశనం అయిపోయినట్టు మీరు దెబ్బతినేస్తారు. నాశనం అయిపోతారు అని దేవుడు రాజుని ప్రజలు ఎదురుగుండా పెట్టి చెప్పాడు. ఆయన ఇశ్రాయేలీయులు లెక్క చేయని కారణాన వాక్యం సెలవిస్తుంది, వారు మిక్కిలి హీనదశకు వచ్చేటట్టు శత్రువు వచ్చి వారు ఆస్తిపాస్తులన్నీ దోచుకుపోయాడు. శత్రువు వచ్చి ఏం చేశాడు? వారి ఆస్తిపాస్తులన్నీ దోచుకుపోయాడు శత్రువు. దేవుని ప్రొటెక్షన్ ఉన్నంత వరకు మనకి ఏదైనా, దేవుని కాపుదలు తప్పిందనుకో, నువ్వు ఎక్కడున్నా అదిగరావు. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో రాయబడింది, ఎవడు బలము చేత దేన్ని జయించలేడు, తనకున్న ఉడుపు చేత జయాన్ని పొందలేడు. దేవుని అనుగ్రహము ద్వారానే ఏదైనా జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వారి బలాన్ని బట్టి యుద్ధంలో జయమొందని కానీ దేవుని కృప ద్వారానే. ఎవరి ద్వారా? చెప్పాలి గట్టిగా. దేవుని కృప ద్వారానే మనిషికి జయం వస్తుంది. మనిషికి క్షేమం రావాలి అని అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవాను అనుసరించాలి. వాళ్ళు యెహోవాను అనుసరించడం మానేసి వారు ఇష్టానుసారంగా పోతుంటే యెహోవా హస్తం మీదకు విరోధంగా లేచి, దేవుడు మీదకు విరోధంగా లేచి శత్రువులకు అప్పగించాడు. శత్రువు వచ్చి ఏం చేశాడంటే వారు కొనదంతా దోచుకుపోయి మిక్కిలి హీనదశకు వచ్చేసారు. మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు తర్జన భర్జన పడతా ఉన్నారు దేవుడి సన్నిధిలో. దేవుడు కూర్చి వాక్యంలో రాయబడిన మాట చదువుకుంటూ వాక్యం ముందుకు కొనసాగుదాం. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములయ్యింది. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చాలు, స్తోత్రం చెప్పండి. తర్జన భర్జన పడుతున్నారు. మన స్థితి మారాలి, ఈ స్థితి నుంచి మనం బయటికి రావాలి అని తర్జన భర్జన పడుతున్నారు. దేవుడిని నమ్మడదామా, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమంటాడు అని కింద మీద పైన కింద వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఆలోచించుకుంటూ భయపడతారు. యెహోవాను అనుసరించడానికి వారు సంకోచిస్తున్నారు. ఎట్లా చేస్తా ఉండగా వాక్యంలో రాయబడింది ఏంటో తెలుసా? అప్పుడు సమూయేలు అంటాడు, ఇదిగో
సమూయేలు అంటున్నాడు ఆ 3వ వచనంలో, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా అంటా ఉన్నాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలు అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి మనం సేవించాలి. ఇదిగో మీరు దేవుని అనుసరించడానికి సంకోచించొద్దు. సమూయేలు అంటూ ఉన్నాడు, మీరు దేవుని అనుసరించడానికి సంకోచించొద్దు, ఆలోచించొద్దు. మొదటగా మీ దుస్థితి మారాలి అని అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మీరు పట్టుకున్నారు కానీ దేవుడిని పట్టుకోవాలా, అదే మీకు శాపంగా మారిపోయింది. దేవుడిని పట్టుకోండి. దేవుడిచ్చింది పట్టుకుని అది విగ్రహారాధనగా మారిపోయింది. దాంతో మీ హృదయాలు నింపబడిపోయి అదే దేవుడికి మీకు దూరం అయిపోయి దూరం కలగజేసింది. మీరు పట్టుదల కలిగి అటువంటి దేవునికి మీకు ఆటంకంగా అడ్డు ఉన్నటువంటి దానిని తొలగించండి. స్తోత్రం చెప్పండి. మీరు తొలగించండి, పట్టుదల కలిగి ఉండాలి. ఏం చేయాలంటే చెప్పాలి గట్టిగా. మనకి తల్లిదండ్రులు ఏదన్నా అంటే పట్టుదల కలిగి మనం భోజనం చేయకుండా మానేస్తాం. భార్యని భర్త ఏదన్నా అంటే అలిగి 4 రోజులు ఇంటికి రాకుండా భోజనం చేయడం మానేస్తాం. కానీ ప్రార్థన విషయంలో పట్టుదల ఉండదు. పనికిమాల పట్టుదల మనకు ఉంటాయి కానీ పనికొచ్చే పట్టుదల మనకి ఉండవు. కానీ సమూయేలు అన్నాడు, పట్టుదల కలిగి మీలో ఏమన్నా తీసేయండి, దేవునికి మీకు అడ్డు ఉన్నాయా. పట్టుదల మనకు అవసరం. 2 కప్పలట పెరుగు బకెట్లో పడ్డాయట. పెరుగు సగానికి ఉన్నాయి, సగానికంటే కిందగా ఉన్నాయి. ఈ 2 కప్పులు బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. పెరుగు బకెట్లోంచి కప్పుజాలు అందులో పడ్డాయి, రావాలని ప్రయత్నం చేస్తారు. 2 ఎత్తేస్తున్నాయి. 2 ఏం చేస్తున్నాయి చెప్పాలి గట్టిగా. 2 ఎత్తేస్తున్నాయి పెరుగు బకెట్లో. ఒకటి అనుకుంది, ఎంత టైం నేను ఏదలేదని ఆగిరి గుండాలు చచ్చి. స్తోత్రం చెప్పండి. ఇది నేను ఏదలేను సార్ వచ్చింది అవుతాడని అనుకుంటే గుండె అది చచ్చిపోయింది అందులో. ఇంకోటి అనుకుంటే ఏమైనా సరే దీనిలాగా నేను కాకూడదు, బయటికి రావాలని అని పట్టుదలతో సార్ వచ్చిన ఏదో వచ్చిన కాసేపు ఊరుకుంటుంది. మరలా కాడుతో ఆపి ఎగిరి ఇటు ఎగిరి రకరకాలుగా కొడతా ఉంటే అది కొట్టి ఇది కొట్టి ముందు కాస్త ఇది అట్లా కొడతారు అట్లా కొడతారు. పెరిగల్లా మజ్జిగ అయిందండి. స్తోత్రం చెప్పండి. పెరిగల్లా ఏమైంది? మజ్జిగ అయింది. మజ్జిగ అవటం ద్వారా 2 కొట్టి కదా, అదేమో చచ్చిపోయింది కదా, ఇదేమి ఇంకా కొడతానే ఉంది. వెనంతా ఒక పక్కకు వచ్చి మొదల తయారైంది. స్తోత్రం చెప్పండి. వెనంతా మొదల తయారయ్యి ఓ పక్కకు వచ్చిందట. ఈ కప్ప ఏం చేసిందంటే వెన్న మొత్తం మీద పైకి దూకి దాని మీద నుంచి బయటకు వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. ఎంత పట్టుదల సాధించేంత వరకు వదలకూడదు. మా పిల్లలు లెగ్గానే వాక్యాన్ని చదవకుండా ఊరుకోదు. నేను చెప్పక్కర్లేదు, చదువుతూనే ఉంటాను. వారి విజయ రహస్యం అదే. మా అమ్మాయి ఇంటికాడ ఉండాలి కానీ 30 అక్షరాలు 40 అక్షరాలు అవసరమైన 100 అధ్యాయాలు కూడా తెలియజేస్తాయి. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పట్టుదల చదవాలన్న పట్టుదల. ఏం చేయాలని చెప్పాలి గట్టిగా. దేవుని వాక్యం చదవాలన్న పట్టుదల, దేవుని సన్నిధికి వెళ్ళాలన్న పట్టుదల, దేవుని సన్నిధికి వెళ్ళి నాకు దేవుడికి అడ్డము ఉన్న దాన్ని తొలగించుకోవాలన్న పట్టుదల మనకు ఉండాలి. కానీ మనకి ఉన్న పట్టుదల ఏ పట్టుదలలో చెప్పాలి గట్టిగా? పనికి మారిన పట్టుదల. ఏ పట్టుదల అండి? పనికి మారిని పనికొచ్చేవి కాదు. ఆగిపోతు అనుకుంటాడట, రాత్రి అమ్మ గుడి చేయాలనుకుంటాడు. తెల్లారికి ఎవరు గుడిసేస్తారని నేను ఎప్పుడు అన్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి. మీరు ఆలోచించండి. కొన్ని వరలని ఉంటాయి మనలో.
గబ్బు. ఆ గబ్బును తొలగించుకోవడానికి పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. అదే చెప్తున్నాడు సమూయేలు. పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడిని సేవించండి. పట్టుదల కలిగి దేవుని తట్టు తిరగండి అని అన్నాడు. చెప్పిన సమూయేలు ఏమన్నాడో చెప్పనా? ఆ మాట కూడా చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. స్తోత్రం చెప్పండి గట్టి. మీరు పట్టుదల కలిగి దేవుని సేవించండి, దేవునితో తిరగమన్నాడు. తిరగమని చెప్పిన దైవజనుడు ఏమన్నాడంటే, నేను మీ పక్షమున యెహోవాను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి కదా. ఏం చేస్తాను? మీ పక్షమున ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఒక మాట చెప్తున్నాను నేను, ప్రార్థించేవారు చాలా అవసరం. ఇంటికి కనీసం ఒకరిలో ఉండాలి. ఒక తల్లో, ఒక తండ్రో, ఒక చెల్లో, ఒక అక్కో, ఒక అన్నో, ఒక తమ్ముడో ప్రార్థించే ఇంటికి ఒకడు ఉండాలి. ఆ ప్రార్థన పరుల ద్వారా ఇంటికి అది ప్రాకారంలో పనిచేస్తుంది. శత్రువు రావడానికి అవకాశము ఇవ్వదు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. సమూయేలు అంటున్నాడు, మీ అందరి కొరకు నేను యెహోవా సన్నిధిలో మీ పక్షమున ప్రార్థన చేస్తాను. ఏం చేస్తాడండి? చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? మనము చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేయాలి. ఏమండి, మనం ప్రార్థన చేస్తున్నామా? సమూయేలు అంటున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను మీ కొరకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే ఈ మాట సమూయేలు అన్నాడో, ఇశ్రాయేలీయులందరూ ఏమంటారో తెలుసా? అదే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మమ్మను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దయ్యా సమూయేలు గారు అని అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారు ఇశ్రాయేలీయులు అంటే, శత్రువు వచ్చి వాళ్ళంతా దోచుకుపోయాడు. మరి వారు ప్రార్థన చేసుకోలేదా? వారు దేవుని తట్టు తిరిగారు. మరి సమూయేలు అన్నాడు, మీ పక్షం నేను ప్రార్థన చేస్తాను, దేవుని తట్టు తిరగండి అన్నాడు. ఏమంటే వాళ్ళకి భరోసా వచ్చింది, ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ద్వారా అంటున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానంటే వాళ్ళకి ధైర్యం వచ్చింది. అప్పుడు వీళ్ళు అంటారు, మా కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అన్నారు. ఎందుకు సమూయేలు అట్లా అన్నారు అని అంటే, ఇది వరకు సమూయేలు గూర్చి వాళ్ళకు తెలుసు. సమూయేలు ఒక దీర్ఘదర్శిని, సమూయేలు ఒక ప్రవక్తని, సమూయేలు ఒక అద్భుతమైన దైవజనుడని, అతడు దేవునితో మంచి సహవాసంలో ఉన్నవాడని, దాని మొదలుకొని బేర్షెబ వరకు గొప్ప దైవజనుడని అనిపించుకున్నాడని, అతడు ప్రార్థన చేసి ఎన్నో కార్యాలు జరిగాయని, ఎవరైనా ఏదైనా సందేహంతో వస్తే ఆ అనుమానాలను ఇతడు ప్రార్థన చేసి వారి హృదయం ఉన్నాయన్నీ వారికి చెబుతూ ఉండేవాడు. ఇటువంటి విషయాలను వారు గుర్తించుకుని విని, అయ్యా మా కొరకు ప్రార్థన చేస్తానన్నావు, నీ ప్రార్థన అంటే మాకు నమ్మకం, మా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. స్తోత్రం చెప్పండి. మా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. నేను అన్నాను, ఇక్కడ డ్యూటీ వేస్తున్నారు కానీ డ్యూటీ చేయట్లా. ఏం చేస్తున్నారండి? మా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నారు కానీ వాళ్ళు చేయాలిగా. చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు పెట్టారా మీరు ఆలోచించండి. దేవుడు వాక్యం సెలవిస్తున్న సత్యాన్ని మీరు ఆలోచించండి. ఓకే దేవుడు పెట్టారా మీరు ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మనం చదువుతా ఉన్నాం. బైబిల్ సెలవిస్తున్న ఈ సత్యాన్ని మీరు ఆలోచించండి.
మా కొరకు నువ్వు ప్రార్థన చేయి అని అన్నారు. మరి ఇతరుల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలిగా, ఏమండి? వీళ్ళ కొరకు ఇలా ప్రార్థన చేసుకోవాలిగా. డ్యూటీ వేస్తున్నారు కానీ నువ్వు డ్యూటీ చేయరు. ఒక సామెత చెప్తాను జాగ్రత్తగా. ఓ దేవుడు బిడ్డలమ్మా. ఎవరు బిడ్డలం? దేవుడు బిడ్డలం. దేవుడు బిడ్డలమని ఎదిగినా నేను చెప్తున్నాను జాగ్రత్తగా, వేరే రకంగా భావించు, ఆత్మ సంబంధంగా చెప్తాను. దేవుడు బిడ్డలమైన మనము దెయ్యం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దాని ప్రభావం పడుతుంది. మనం చదువుకున్న లెసన్ ఉంది, నా బంగారు పొట్లు ఏడు పెడితే ఒకనా లెసన్ క్షేమ, అవునా కాదా? మరి కావాలని నా దగ్గరికి వెళ్ళినప్పుడు దృష్టి వదిలిపెడతాడా? ఖచ్చితంగా దాని ప్రభావం మన మీద, మన బిడ్డల మీద పడుతుంది. మరి అది పోవాలంటే ఏం చేయాలి? గంటల ప్రార్థించాలి. మరి ప్రార్థించే అవసరం ఉందా? డ్యూటీ 18 కాదు, డ్యూటీ నువ్వు కూడా చేయాలి. స్తోత్రం చెప్పండి. మేము డ్యూటీ చేస్తాం, కానీ డ్యూటీ మీరు కూడా చేసుకోండి. ప్రార్థన చేసుకోకుండా, దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మీరు ఒక సమస్యని గెలవటం అసాధ్యం. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనం చదువుతున్నాం, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానంటే అన్నారు. మాకు ప్రార్థించే దైవజనుడు అన్నాడు, మా కొరకు ప్రార్థన చేయ్యా అని అన్నారు. ఎందుకంటే సమయంలో ప్రార్థన అంటే అంత నమ్మకం. ఎప్పుడైతే ఆ విషయం చెప్పారో, ఆ విషయాన్ని వెళతాం సమయంతో అన్నారు. సమయానికి ఇంకా ఉత్సాహం ఎక్కువైపోయింది. సమయానికి ఉత్సాహం ఎక్కువైపోయి ఏం చేశాడో తెలుసా? ఆ మాట చదువుకుందాం. ఇదే 1 సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు పాలు విలువైన ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా? మీ కొరకు, మీ పక్షమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానంటే వీళ్ళందరూ ఏమన్నారు? మా కొరకు నువ్వు ప్రార్థన చేయడం మానవుదయ్యా, ప్రార్థన చేయ అన్నారు. ఎప్పుడైతే ప్రోత్సాహం వచ్చిందో వాడు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే సాక్షాత్తు దేవుడే విన్నాడట ప్రార్థన. స్తోత్రం చెప్పండి. అతను ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దేవుడే సాక్షాత్తు ప్రార్థన విన్నాడు. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? మనం ఏం చేస్తామంటే హృదయంలో ఉండకూడదని పుంజుకొని స్తోత్రం పెదలతో అంటాం. ప్రయోజనం ఉండదు. దేవా నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరగాలి అంటాం. లోపమయ్యని తీసేసుకో, దేవునికి విరోధమైన తొలగించుకో, దేవుని తట్టు హృదయపూర్వకంగా తిరుగు. దేవుడు తప్పక నీ మనవి ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. నువ్వు తీసుకోవాల్సింది తీసుకోకుండా దాన్ని అట్లాగే ఉంచుకుంటావు. కొంతమందిలో బహిరంగ పాపం ఉండదు, రహస్య పాపం ఉంది. ఏ పాపం అండి? నేను అడుగుతున్నాను. బంగారు బహిర్గతంగా పాపం లేకపోవచ్చు, దేవునికి నచ్చని రహస్య పాపం ఉందేమో. రహస్య పాపాన్ని తొలగించుకో. ఈరోజు పాపం అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లే, సెలవులోకి వచ్చేసింది పాపం. ఎక్కడికి వచ్చేసిందండి? చెప్పలే గట్టిగా. రహస్య పాపం సెలవులోకి వచ్చేసింది. అమ్మ నాన్న ఉన్నప్పుడు ఒక రకంగా, అమ్మ నాన్న లేనప్పుడు ఒక రకంగా, అత్తమామ లేనప్పుడు ఒక రకంగా, అత్తమామ ఉన్నప్పుడు ఒక రకంగా. దేవుని బిడ్డలారా, తగదు. ఎవరున్నా లేకున్నా దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ఉన్నాడు. ఇది గుర్తుంచుకోండి. దేవునికి విరోధమైన లక్షణాలు తొలగించుకోండి. రహస్య సంబంధమైన పాపాన్ని తొలగించుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపము నాకు కనబడుచున్నది. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఆయనను పొడిచిన వారు, ఆయన తిట్టిన వారు, ఆయన కొట్టిన వారు ఆయన చూసినప్పుడు ఆయన ముఖకాంతిలో వారి పాపాలు కనబడుచుండగా రొమ్మును కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రహస్య పాపాన్ని విడిచిపెట్టు. దేవుని బిడ్డలారా,
సేవకుడికైనా ఒకటే, విశ్వాసుకైనా ఒకటే. దేవుడు ఎవరికి చుట్టం కాదు, బైబిల్ గ్రంథం ఎవరికి చుట్టం కాదు. మీకు ఒక తీర్పు ఉంటుందేమో, నాకు 2 తీర్పులు ఉంటాయి. కాబట్టి చెప్పేవి శ్రీరంగ ఋతులు, చేసేవన్నీ చెడ్డ పనులుగా ఉండకూడదు. ఏది చెబుతున్నామో దాన్ని చేయడానికి సిద్ధపడాలి. రహస్య పాపాలను తొలగించుకో. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన ప్రార్థన ఏం చేశాడు? అందరూ చెప్పాలి, దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించిన తరువాత జరిగిన పరిస్థితి ఏమిటో చెప్పరా? దేవుడు అంగీకరించగానే, సమయాలు ప్రార్థన చేయగానే జరిగినటువంటిది ఏంటంటే, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకు వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా మెరుపులు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. సోదరం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన ఏం చేయగలదండి? చెప్పాలి గట్టిగా. మనకి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి ఏముంటుందండి? చెప్పాలి గట్టిగా. మనసు ఉంటే ఏముంటుంది? మరి మనసు లేక మనకేమీ లేదు, సమయం లేదు. కొన్ని సందర్భాలు చాలా విపరీతమైన బిజీ ఉంటుందండి. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నిలబడి ఇంటికి తినేస్తాను. టైం లేదు. కూర్చుని తినని పాస్టర్ ఇక్కడ ఉన్నారు కదా, అక్కడ కూర్చుని టైం లేదు, తినాలి పరిగెట్ట. నిలబడి తినేసి వెళ్ళిపోతూ ఉంటాను నా పని మీద. అంటే తినడానికి ఏదో రకంగా టయాన్ని ఇస్తున్నాం, కానీ ప్రార్థన చేసేదానికి, దేవునితో గడిపేదానికి మాత్రం దేవునికి సమయం ఇవ్వలేకపోతే అందుకే ఫెయిల్ అయిపోతున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుని మాట సమయంలో ప్రార్థన చేయగానే శత్రువు మీద దేవుడు ఏం చేశాడంటే ఉరువులు, మెరుపులు, పిడుగులు అనేటట్టు చేశాడు. శత్రువుని అణిచేశాడు. దేవుడు జయమివ్వాలనుకుంటే నువ్వు ఒక్కడు ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. నీ బలం చేత నీకు దేవుడు నీకు జయమివ్వడు. నువ్వు ఒక్కడ ఉండొచ్చు, కానీ నీ ఒక్కడు ద్వారా నీకు ముందు కందిరేగలు పంపిస్తాడు. ఆయన ఏ ఏగలు పంపిస్తాడు? చెప్పాలి గట్టిగా. బైబిల్లో రాయబడింది, శత్రువు దేవుడు వారిపై ఇశ్రాయేలీయులు జీవించడానికి ఏ ఏగలు పంపించాడు? కందిరేగలు పంపించాడు. పదులు కలిగిన కత్తి పట్టుకుని శత్రువు 2 ఇశ్రాయేలు కదా అని చెప్పేసి కత్తి పట్టుకుని ఆంచి పనుపు కోళ్ళలాగా రెడీగా ఉండి కేకలేస్తుంటే అరుస్తూ ఉంటే ఒక్కొక్కటి మీద కన్నా 10 కందరగలు పంపించాడు. ఇప్పుడు కత్తి పారేసి దుఃఖపోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కత్తి పారేసి ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయవలసిన ఏం చేస్తున్నాడు? కత్తి వదిలేసేసి వాటిని కొట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎంత శక్తిమంతుడండి. దేవుడు ఇవ్వాలి అనుకుంటే చెయ్యము, ఎట్లా అయినా ఇవ్వగలిగిన. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన మందిరానికి జనాలు వస్తూ ఉన్నారు. వస్తుంటే ఈ దారిలో ఒక దుష్ట స్పిరిట్ ఉంది. ఈ దారిలో ఉన్న ఈ దుష్ట స్పిరిట్ ఏం చేస్తుందంటే అక్కడ ఆపేసేసి అటు నుంచి అటు పంపించేస్తుంది. ఎంతమంది నమ్ముతావు నువ్వు? కళ్ళబొల్లు కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతూ అదని ఇదని మా మీద ఉన్న విరోధ భావంతో నువ్వు చర్చికి వెళ్ళేదానివేగా. దైవజనుడు టికెట్ ఎందుకు ఎక్కదంటే ఉన్న ఊరు ఎదగలేదు, ఎక్కడి నుంచి వచ్చేసి ఎదుగుపోయాడు. ఇదే ఏడు. నేను ప్రార్థన చేసుకుంటాను దేవుడిని నచ్చినట్టు, అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నువ్వు కూడా దేవుడు ప్రార్థన చేసుకుని నచ్చినట్టు దేవుడిని ఎందుకు ఆశీర్వదించాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేయ, ప్రతి పరిస్థితిని మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి, ప్రతి పరిస్థితిని మారుస్తాడు.
నిన్నటిదేనాన్ని చూసాం. కొంతమంది రాగానే ఏ చెప్పినో మాయిలాడి ఈ కిలాడి వెనకెళ్ళిపోతున్నారు కొంతమంది. సరేలే దేవుడికి స్తోత్రం, మనకి ఎందుకులని అక్కడ నిలబడి చూసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దైవజనుడితో పెట్టుకోవటం ప్రమాదకరం. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు. దైవజనుడు ప్రార్థన చేసుకునేవాడు. స్తోత్రం చెప్పండి. ఒక దేవుని బిడ్డలారా, ఉరుములు మెరుపులు శత్రువుల మీద పడేసి కురిపించి శత్రువుని అణిచాడు. వారంతా భయముతో పారిపోయారు. భయముతో ఏమైపోయారు? చెప్పాలి గట్టి. భయముతో పారిపోయారు. దేవుని బిడ్డలారా, శత్రువు పారిపోవాలంటే దేవునికి నీకు అడ్డు ఉన్నది తొలగించుకుని దేవుని తట్టు తిరిగి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. స్తోత్రం చెప్పాలి. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు, మార్చి వేస్తుంది ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే శత్రువులు అణచబడ్డారో, ఓడిపోయారో, ప్రార్థన ద్వారా దేవుడు జవాబిచ్చాడు. అంతేకాదు, అక్కడ రాయబడింది సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. 10వ వచనం చదవరా? 13వ వచనం చదవరా? ఇలాగున ఫిలిష్తీయులు ఏం చేయబడ్డారో, అనపబడిన వారై ఇశ్రాయేలుల సరిహద్దులోనికి తిరిగి రావడానికి భయం, తిరిగి రాక భయపడి ఏం చేశారు? ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నిటిలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు ఎట్లా ఉందట? విరోధముగా ఉండిన. 14వ వచనం కూడా, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీ యోధ నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఎగ్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేయటం, దేవుని తట్టు తిరిగి దేవునికి వారికి అడ్డమన్నది తొలగించడం, ప్రార్థన చేయటం ఎప్పుడైతే చేశారో హీన దశ ఉన్నతమైన దశగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. హీన దశ ఏ దశగా మారిపోయింది? చెప్పాలి గట్టిగా. ఉన్నత దశ. చూశారా? ప్రార్థన పరిస్థితుల్లో మార్చడం. నేను చెప్తున్నాను, నీ ఆరోగ్యాన్ని దుష్టుడు దొంగిలిస్తున్నాడు, నీ ఆశీర్వాదాన్ని దుష్టుడు దొంగిలిస్తున్నాడు. నీకు సర్వ సంపదలు దేవుడు ఇవ్వాలని ఆశిస్తుంటే సాతానుడు దాన్ని అడ్డగిస్తూ ఉన్నాడు. నీకు కలిగిన ప్రతిదీ కూడా శత్రువు నాశనం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పాలి గట్టిగా. శత్రువు నాశనం చేస్తున్నాడు. మరి శత్రువును జయించాలంటే నీవు నేను కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. ఏం కలిగి ఉండాలి? చెప్పాలి గట్టిగా. ప్రార్థన. ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన మనము చేయాలి, మన బిడ్డలతో చేయించాలి. మనము చేయాలి, మన బిడ్డలతో చేయించాలి. మనము చేయకపోగా మన బిడ్డలతో చేయించకపోతే కుటుంబాల్లో గందరగోళం, కలవరం తప్ప ఏమవుతుంది? కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చేయాలి, మన బిడ్డలతో చేయించాలి. స్తోత్రం చెప్పండి. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పు. పిల్లలే ప్రేమ ఉంటుంది, కానీ దేవుడి సన్నిధులు దేవుడి దగ్గర రాజీ పడతాం. చిన్నప్పుడు వాడు బైబిల్ చదవటానికి పిల్లలు కదా ఆటల వైపు తిరగాలని ప్రయత్నం చేసేవాడు. చిన్నప్పటి నుంచి ఒక మాట కోసం ఉండేవాడు, రే అల్లరి ఉండాలి, కానీ జీవితం అల్లరి పాలు కాకూడదు, అది కాపాడుకోవాలి, జాగ్రత్త అని కర్ర పట్టుకుని ఉండేవాడు. బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో,
అది పునాది పడింది. ఇప్పుడు మనం చెప్పక్కర్లా వాళ్ళకి. లెగ్గానే నేను చూస్తాను, కాలు కూర్చొని చేసుకొచ్చుకుని లెగ్గానే చూస్తే ఎవరికి వాళ్ళ రూములు ఉండి వాక్యం చదువుకుంటా ఉంటారు. ఎవరికి వాళ్ళే వాకింగ్ చదువుకున్న తర్వాత మళ్ళీ కొంత టయానికి నేను చూస్తే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. చాలా సంతోషం అనిపించింది. నేను చెప్పక్కర్లా కూడా చేసుకుంటున్నాను. అందుకోసం భవిష్యత్తులో దేవుడు ఆశీర్వదించాను. ఎక్కడ తిరుగులేని విజయం చదువులో దేవుడు ఆ బిడ్డలకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, బిడ్డలకు మనం వేయవలసింది ఇయ్యాలి. ఈరోజు మనంతో టోళ్ళు అవుతారు, వంగ తీయాలనుకుంటాం కానీ వంగలేరు, నోరు ముసురుగా అంటారు. కాబట్టి మించిపోయింది లేదు, తాత తీయాలి. స్తోత్రం చెప్పండి. అమ్మో నా బిడ్డలు నేను కొట్టనయ్యా. చాలా మంది తల్లిదండ్రులు చూశాను, 70 కూడా పెంచారు అంటున్నాడు ఒక ఆయన వచ్చి. పిల్లలు ఏం చేశాడట? 70 కూడా పెంచాడట. వాడు ఆడే బూతులు మామూలుగా బూతులాడు. తండ్రిని ఒక్క 70 పోకుండా పెంచిన తండ్రి ఎరగదీసి తాగితే తండ్రి తలగా పలుకుతుందో, తండ్రి కాలు ఎదుగుతుందో, తండ్రి చెయ్యితుందో కూడా అర్థం కాదండి. అంత మూఢకత్వం. అవసరమైతే నెయ్యిగా వేసి పెట్టు, లేకపోతే తర్వాత తాకత్ తీసేయాలి. స్తోత్రం చెప్పండి. సామలను కోరుకోగా బాగుపడాలనే శిక్షిస్తాం. అవునా కదా? బాగుపడాలనే అది మాట్లాడక్కర్లా. నా బిడ్డల్ని కళ్ళెర్ర చేసి ఒక్కసారి ఉరుముతూ ఒక్కసారి చూస్తే చాలు, కారిపోతుండే కన్నా. భయం ప్రార్థించే తండ్రి. అప్పుడు దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ప్రార్థించటం మనము చేయాలి, మన పిల్లలకు ప్రార్థించడం నేర్పాలి. స్తోత్రం చెప్పండి. అట్లా చేయగలిగితే మనము మన పరిస్థితులు దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కాపుదల ఎంతవరకు, నా కాపుదల ఎంతవరకు, నేను ఎదుర్కొని ఉంటాను కాపాడవచ్చు, కానీ నా మనసును కాపాడగలనా? ప్రాకారం లేని పొరలందు తన మనసును అరుచుకోలేని వాడు కూడా అంతే సామెతల్లో రాయబడింది. వారి మనసులో దేవుని వాక్యంతో నింపాలి. అది ఎక్కడికి పొర్లిపోకుండా, ఎక్కడికి తప్పిపోకుండా కాపాడుతున్న వాక్యం. అంతలబడి వాక్యాన్ని చదవాలి, గంటలబడి ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు బలపడుతున్న స్థితిలోకి నువ్వు వస్తావు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, శత్రువు వచ్చి ఇశ్రాయేలుకు ఉన్నదంతా దోచుకుపోయి హీన స్థితికి తీసుకొస్తే ప్రార్థన ద్వారా దేవుని తట్టు తిరిగి దేవుడికి వారికి అర్థం ఉన్నదంతా తొలగించుకొని దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తుండగా, సమయంలో ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎట్లా ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఏ శత్రువు వచ్చి దోచుకుపోయాడో పొలాలు, పట్టణాలు, ప్రాంతాలు, ఆశీర్వాదాన్ని ఎట్లా దోచుకుపోయాడు, మరలా ఇశ్రాయేలీయులు తిరిగి తెచ్చుకునేటట్టు దేవుడు చేశాడు. సోదరం చెప్పండి. దానంతటికి కారణం ప్రార్థన. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ప్రభుత్వకు తిరగండి. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ దుస్థితిలో ఉన్నప్పటికీ మీరు ప్రార్థించాలి. బిడ్డలతో ప్రార్థన చేయించాలి. మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించేటట్టు ఉండాలి. మనం బిడ్డలు ప్రార్థించేటట్టు చేయాలి. అట్లా చేయగలిగితే మనం కోల్పోయిన ప్రతిదీని, సాతాను దొంగిలించిన ప్రతిదాన్ని మరలా మనం తిరిగి తీసుకొచ్చుకుంటాం. స్తోత్రం చెప్పండి. మరలా మనం తీసుకొచ్చుకుంటాం. దేవుని వాక్యం, దేవుని వాక్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు కల్పించుకునేంతగా మనం ప్రార్థన చేద్దాం. మన పరిస్థితులను మార్చుకుందాం. దేవునికి అనుకూలంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.